జయ శ్రీమన్నారాయణ. అయితే మనకి వృశ్చిక రాశిని చూసుకుంటే కనుక అయితే ముందు మనం ఏంటంటే మనము ప్రతి వీడియోలో కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. అయితే ఇప్పుడు మనము సంవత్సర ఫలితాలు అంటే ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరం కదా, మనం ఇప్పుడు ఎందుకు తీసుకోవాలనేది అందరికీ మీకు ఆ సందేశం రావచ్చు. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే క్యాలెండర్ మాసాలకు వచ్చేసి జనవరి టు డిసెంబర్ వరకు ఉన్నాయి. అందరూ కూడా ఎవరు కూడా వాళ్ళ పరిధిలో ఇబ్బంది పడకుండా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కూడా డిసెంబర్ మాసం నుంచి మనం అంటే ఇప్పుడు మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకున్నాం అనుకోండి, అందరూ కన్ఫ్యూజన్ లేకుండా ఇబ్బంది పడకుండా వాళ్ళు ముందు జాగ్రత్త తీసుకునేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము ఆ మేర డిసెంబర్ వరకు అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా పరిహారాలు ఎలా ఉన్నాయి, గ్రహరీత్యా కూడా అదృష్టం ఏంటంటే ఈ యొక్క 2025 సంవత్సరము అదేంటో అనుకోకుండా గ్రహాలన్నీ కూటమిగా మారుతూ ఉన్నాయి. అంటే ఎప్పుడో సంవత్సరం కోటో 2.5 సంవత్సరాలు మారేటువంటి గ్రహాలన్నీ కూడా ఈ పెద్ద పెద్ద గ్రహాలు కూడా ఈ యొక్క 2025 సంవత్సరంలో మారడం అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే అది ఒక దేశానికి కూడా అంతు చిక్కినటువంటి విషయం అన్నమాట. అంటే ఏమైనా అవ్వచ్చు, దేశంలో మార్పులు కూడా వచ్చేదానికి ఎక్కువ అవకాశం 2025 సంవత్సరంలో బాగా కనిపిస్తూ ఉంది. ఏదైతే మనం ఇబ్బంది పడ్డామో పోయినటువంటి సంవత్సరాలు 2019 వచ్చి 2020 2022 ఏదైతే ఇబ్బందులు పడ్డామో కొన్ని విపత్తుల ద్వారా అదే రకంగా 2025 సంవత్సరంలో కూడా ప్రకృతి పరంగా కూడా వైపరీత్యాలు ఉండేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది. కాబట్టి గ్రహాల రీత్యా కూడా మార్పులు బాగా ఉన్నాయి. కాబట్టి ఈ మేర మనిషికి ఎక్కువ గ్రహాల నుంచి అనుకూలత, శుభం అశుభ ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి తస్మేర మనం ముందుగా చెప్పుకోవడం వలన కొంతమేర జాగ్రత్త పడేందుకు ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనము ఎక్కడైనా లాంగ్ జర్నీ వెళ్ళాలనుకుంటే బండి నిండా ఆయిల్ నింపుకోవడం, టైర్స్లో గాలి నింపుకోవడం, స్టెప్నీకి ఒక టైర్ పెట్టుకోవడం, అలానే మన ఫుడ్ చిరుధాన్యాలు అలానే మనకు వండుకునేందుకు సామాగ్రి కూడా పెట్టుకొని ఎలా అయితే జాగ్రత్తగా వెళ్తామో అదేవిధంగా మనకి రానున్న కాలం మనం చెప్పినట్లయితే ఎంతైతే జాగ్రత్త పడాలనుకుంటామో అంతే జాగ్రత్త పడేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగా మనం మాట్లాడుకోవడం జరుగుతోంది గ్రహాల గురించి మార్పులు. ముందుగా మనం సంవత్సరం పొడుగుతా కూడా ఎలా ఉండాలి, ఏ పరిహారాలు చేస్తే మనకి గ్రహాల నుంచి అనుకూలంగా ఉంటుందనేది ఉంటుంది. కాబట్టి తద్మేర మేము ఈ యొక్క వృశ్చిక రాశి గురించి 2025 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా మనకి ఈ యొక్క వృశ్చిక రాశి అనే కాదు గ్రహాల రీత్యా కూడా అన్ని మార్పులు వస్తున్నాయి. కాబట్టి ద్వాదశ రాశులు అందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే గురుగ్రహం వచ్చేసి 15వ తారీఖు మే నెల 2025 మారుతుంది. అలానే అదే మాసంలో 30వ తారీఖు రాహువు కేతువు కూడా మారుతున్నారు. అయితే దానికన్నా ముందుగానే శని భగవానుడు మనకి మార్చి 29వ తారీఖు 2025 సంవత్సరం మారడం జరుగుతోంది. కాబట్టి తస్మేర ఈ యొక్క ప్రతిఫలం ఆ ప్రతిఫలం తప్పగట్టుగా వృశ్చిక రాశి వాళ్ళకి కొంతమేర బాగుందని చెప్పుకోవచ్చు. ఎలా అంటే పోయినటువంటి సంవత్సరాలు గత 7.5 సంవత్సరాలుగా వృశ్చిక రాశి వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉన్నారు. కుటుంబ పరంగా ఆర్థిక పరంగా నష్టపోతూ ఉన్నారు. అలానే అందరి విషయాల్లో కాకపోవచ్చు, ఉమ్మడి ఆస్తులు ఉన్న వాళ్ళకి తద్మేర బిజినెస్లో సెటిల్ అయిన వాళ్ళకి విదేశాల్లో ఐటీ జాబులు చేసే వాళ్ళకి బాగుండొచ్చు. కానీ 90% వృశ్చిక రాశి వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇప్పటికీను. అయితే వాళ్ళందరికీ కూడా వెసులుబాటు అయితే ఒకటి ఉందని చెప్పుకోవచ్చు. అయితే మనము జనవరి ఫిబ్రవరి మార్చి 2025 ఈ 3 మాసాల్లో కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని భగవానుడు మారుతూ ముందుగా అంటే 3 మాసాలు ముందుగానే మంచి చేస్తాడు. అలానే గురువు కూడా మారుతూ 5 నెలల ముందుగానే మంచి చేస్తాడు. రాహువు కేతువు 15 రోజుల ముందుగా మంచి చేసి వెళ్ళిపోతారు. అంటే మీ యొక్క వృశ్చిక రాశిలో అన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోయినా అనుకూలతగా చేసుకొని మీకు మంచి చేసి వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఎలా ఉంటుందంటే అది ఇప్పుడు ఒక చుట్టం మన ఇంటికి వస్తాడు. మన ఇంటికి వచ్చేటప్పుడు తనే అన్ని రకాలు తీసుకొచ్చేసి వండితే నేను వడ్డించుకొని తింటాను అనే టైప్లో శని గ్రహం కూడా అదే టైప్లో మీ నుంచి వెళ్ళిపోతూ మీకు మంచి చేసి వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. మీ అందరూ కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో పెళ్లిళ్ళు కానటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు ఏమైనా దోషాలు ఉంటే కూడా
ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాల్లో కనుక ఎక్కడైనా మీకు దగ్గరలో గ్రహరీత్యా ఉన్నటువంటి టెంపుల్స్ కానీ గ్రహాలు ఉన్నటువంటి ఆలయాల్లో కానీ వెళ్ళేసి మీరు ప్రతి నిత్యము లేదా ప్రతి పక్షానికి ఒకసారి లేదా ప్రతి వారంలో ఒకసారి అయినా సరే మీరు ఆ నవగ్రహాల చుట్టూ కనుక 11 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే ఆ గ్రహాల నిత్యం ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీకు తొలగిపోయేసి ఆ 3 మాసాలు కూడా మీకు ఎలాంటి నరదిష్టి కూడా లేకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి. మీరు ఏదైనా ఆర్థిక నష్టపోయినా కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో 2020 సంవత్సరంలో కనుక ఈ నవగ్రహాల చుట్టూ మీరు 11 ప్రదక్షిణాలు మీకు కుదిరినటువంటి రోజును తిరిగినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అయితే తద్మేర మీరు కాటుకన్ దొరుకుతుంది మనకి మార్కెట్లో. ఈ మనకి లేడీ ఎంపోరీ షాప్లో కూడా కాటుకన్ ఉంటుంది, ఫ్యాన్సీ షోలో కూడా దొరుకుతుంది, అందరికీ తెలిసిన విషయం. అందులో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ కాటుక అనేది ఒకటి తీసుకొని ఆ ఒక స్వామివారి కానీ అమ్మవారి దగ్గర కానీ పెట్టించేసి అక్కడ అర్చన చేయించుకొని ఆ కాటుకను తీసుకొచ్చి కనుక మీరు ప్రతినిత్యం కూడా అరికాల్లో బొట్టు పెట్టుకున్నట్టయితే మీకు ఆ నరదిష్టి ప్రభావం అనేది మీ మీద పడకుండా ఉంటుంది. ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే కనుక మీ అందరికి కూడా నరదిష్టి ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. దానివల్లనే మీకు గ్రహాల అనుకూలంగా ఉన్నా లేకపోయినా కూడా నరదిష్టి ప్రభావం వల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఈ 3 మాసాలు కూడా మీరు ఆ నరదిష్టి ప్రభావం నుంచి బయటకు రావడానికి ఈ తద్మేర మీరు కాటుకని బొట్టుగా ధరించినట్లయితే అరికాలు, ఎడమ కాలు అరికాల్లో కనుక అంటే లెఫ్ట్ లెగ్ ఆ అరికాల్లో కనుక మీరు కాటుగా పెట్టుకున్నట్టయితే గ్రహరీత్యా దోషం పోతే మీకు అలానే ఆ ఒక నవగ్రహాల దోషం కూడా మీకు తొలగిపోతుంది, నరదిష్టి కూడా మీకు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. మీరు ముందుకి పనుల కోసం ముందుకెళ్ళేదానికి ఎక్కువగా ఉంటుంది. అలానే మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలకి చూసినట్లయితే కనుక గ్రహాలన్నీ మారి మీకు అనుకూలంగా మారుతున్నాయి. కాబట్టి ఏది మే 30 తారీఖుతో మీ గ్రహాలన్నీ మారిపోతున్నాయి. శుక్రుడు, బుధుడు, రాహువు, కేతువు, గురువు అన్ని రకాల గ్రహాలు మారుతున్నాయి. కాబట్టి మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఎక్కడైనా వ్యాపారాల్లో మీరు నష్టపోయి ఉన్నారా, ఆ వ్యాపారాల్లో నష్టం పూరించేందుకు, ఎక్కడైనా డబ్బు ఇచ్చి మోసపోయి ఉన్నారా, ఆ డబ్బుని మీరు తీసుకొచ్చినందుకు బాగా మంచి అనుకూలమైన అవకాశం. కాబట్టి ఈ 3 మాసాలు మీరు ఎక్కడైనా డబ్బు లాస్ అయి ఉంటే కనుక దాన్ని మీరు భర్తీ చేసేందుకు కనుక మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్కి వెళ్ళేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. కొత్తగా మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే రియల్ ఎస్టేట్ కానీ, పంట పొలాలు కానీ, మీరు భూములు కొనేసి పంటలు పండించడం కానీ, గంధం కానీ, మీరు ఖర్జూర కానీ, సపోటా ఇలాంటి పంటలు వేసినట్టయితే మీకు బాగుంటుంది. మీరు ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అయితే రేగిపళ్ళు కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి పంట. అలానే మీకు ఇంకేదైనా విటమిన్ సి ఉండేటువంటి పండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చేదానికి ఉంటుంది. కాబట్టి అలానే దుంపలు కూడా మీకు బాగా కలిసి వచ్చింది. కాబట్టి ఆ మేర మీరు పంట పొలాలు వేసుకోవచ్చండి. అయితే ఈ 3 మాసాల్లో అలాంటి పంటలు వేసినట్టయితే జీవితకాలంలో మీకు కలిసి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అది కూడా మీకు అనుకూలించాలంటే కనుక మీకు తెల్ల ఆవాలను దొరుకుతాయి. ఈ తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు, అలానే మీకు మిరియాలని దొరుకుతాయండి, నల్ల మిరియాలు దొరుకుతాయి. ఈ మిరియాలు కూడా మీరు తీసుకొని ఒక నవగ్రహాల మీద కనుక ఒక 50 గ్రాములు తీసుకొని ఆ నవగ్రహాల మీద పోచినట్లయితే దాంతోపాటు నవధాన్యాలని దొరుకుతాయి. ఈ నవధాన్యాలు కూడా నవగ్రహాల మీద మీరు ఉంచినట్లయితే కనుక మీకు ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషాలని తొలగిపోయేసి మీరు అనుకున్నటువంటి కార్యాచరణకి ముందు అడుగు వేసేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి. అయితే మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 2025 ఈ 3 మాసాలకి ఈ వృశ్చిక రాశి వాళ్ళు కనుక అనుకున్న కార్యాలు కానీ, అనుకున్న కార్యాచరణ కానీ, అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలన్నా, రాజకీయ రంగాల్లో ఎవరైనా నుండి క్యాడర్ పెంచుకోవాలన్నా, సినీ రంగాల్లో ఎవరైనా నుండి అవకాశాల కోసం చూస్తున్నా, అలానే మీకు పొలిటీషియన్లో ఉన్నా, సినీ రంగాల్లో ఉన్నా, మంచి విదేశాలకు వెళ్ళాలనుకున్నా, ఎవరైతే ఉన్నత స్థానానికి వెళ్ళాలని గోల్స్ ఉన్నా కూడా మీరు అందరూ కూడాను ఖచ్చితంగా ఒక 5 వ్యక్తులకి కనుక మీరు భోజనం పెట్టినైతే, అలానే 3 జంటలు ఎవరైతే భార్య భర్తలు పిల్లలు ఉంటారో ఈ 3 జంటలు కనుక మీరు భోజనం పెట్టినా, వాళ్ళకి ఏదన్నా ఆ బట్టల రూపంలో దానం చేసినా కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళకి కనుక మీరు ఏదైనా వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టేసి మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీరు బట్టలు దానం చేస్తే కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఆ అడుక్కున్న వాళ్ళకి బయట వాళ్ళకి ఇచ్చినా కూడా మీకు బాగానే ఉంటుందండి. మినిమం 12 మందికి లేదనకుండా పెట్టండి. ఒకటి ఎప్పుడు దానం చేయకూడదు. 2 వస్తువులు, ఒక శారీతో పాటు బ్లౌజ్ పీసు, ఒక తువ్వాలతో పాటు ఇంకోటి ఏదన్నా ప్యాంట్ పీస్ కానీ షర్ట్ పీస్ కానీ ఇలాగ మీరు
ఏదైనా సరే 2 వస్త్రాలు దానం చేసినట్లయితే, ఒక వ్యక్తికి 2 వస్త్రాలు చొప్పున 12 మందికి మీరు దానం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలాలు మీరు పొందేదానికి ఆస్కారం ఉంటుంది. మీకు గ్రహాల నుంచి వెసులుబాటు కూడా దొరుకుతుంది. అయితే మనకి ఈ యొక్క జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు కనుక ముందుకు వెళ్ళాలి, ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయంటే కనుక, ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలనుకుంటే కనుక మీరు ఏదైతే దానిమ్మ పళ్ళు కానీ, జామకాయలు కానీ, సపోటాలు కానీ మీరు ఎదుటి వాళ్ళకి దానం చేసినా, నవగ్రహాలకు ఇచ్చినా, విష్ణు ఆలయాల్లో మీరు సమర్పించినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఉంది. మరొక మాట ఇంకోటి ఏంటంటే, హనుమాన్ టెంపుల్లో మీరు నువ్వుల నూనె దానం చేస్తే కూడా ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి దోషం కూడా మీరు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది. మినిమం 3 కిలోల నూనెని కనుక మీరు దానం చేయాలి. అయితే మనకి ఏదైతే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలు కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు కానీ, మీరు అనుకున్నటువంటి గోల్స్ కానీ, ముందుకు వెళ్ళాలనుకున్న, డాక్టర్గా ఎవరైనా చదువుకున్న డాక్టర్గా మీరు ఎదగలేకపోతున్నా, ఎవరైనా మెడికల్ షాప్ ఉన్నా కూడా, ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా మెడికల్ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీరందరూ కూడా విదేశాల్లోకి వెళ్ళేసి అక్కడ డాక్టర్ చేయాలనుకున్నా కూడా, డాక్టరేట్ పొందాలనుకుంటే కూడా, ఒక పక్కన డాక్టరు, మరో పక్క డాక్టరేట్, లేదా మీకు ఇంకా పేరు ప్రఖ్యాత రావాలనుకున్నా, డబ్బు పరంగా సంపాదించాలనుకున్నా, కారు, వాహనం, వస్తు ఇంకా ఏదైనా మీరు సంపాదించాలనుకుంటే కూడా మీకు గ్రహాల రీత్యా దోషాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పటాపంచలు అవ్వాలనుకుంటే కనుక మీరు 5 ఒత్తులతో నవగ్రహాల దగ్గర 3 రోజుల పాటు దీపారాధన చేసినట్లయితే, లేదా మీరు ఉప్పు దీపం పెట్టినట్టయితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏదైతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో కనుక మీరు ఉప్పు దీపం పెట్టండి. ఇంట్లో అయినా, నవగ్రహాల దగ్గరైనా, విష్ణు ఆలయాలైనా, హనుమాన్ మందిరాలైనా సరే ఉప్పు దీపం పెట్టినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో, మీ రూమ్లో ఉన్న, అద్దె ఇంట్లో ఉన్న, హాస్టల్లో ఉన్నా కూడా మీరు ఆగ్నేయ మూలలో ఉప్పు దీపం వెలిగించే ప్రయత్నం చేయండి. మీ సొంత ఇంట్లో అయితే ఇంకా మరీ మంచిది, ఉప్పు దీపం వెలిగించమని చెప్పండి, ఉప్పు దీపం చేయండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర మరి ప్రయత్నం చేసేసి వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా 2025 సంవత్సరంలో అందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.